స్వయం సహాయ సంఘాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 22 స్త్రీ శక్తి భవనాల్ని రూపకల్పన చేస్తున్న ముఖ్యమంత్రి గారిని మీరు ఇక్కడ చప్పట్లు కొడితే స్టాల్స్లో నుంచి అది ఎప్పుడెప్పుడు రావాలో మా చెల్లెల దగ్గర ఉరికి రావాలి, గట్టిగా చప్పట్లు కొట్టడం. సరే, ఆనరబుల్ సీఎం గారు కొద్దిసేపట్లోనే వేదికపైకి వస్తారు. మీరు ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నారు. మన సోదరిమణులు గ్రామ మహిళా సమాఖ్య, మండల మహిళా సమాఖ్య, జిల్లా మహిళా సమాఖ్యల వాళ్ళు వాళ్ళ కళాకృతులు, వాళ్ళ ప్రతిభను ఎంతోమంది తల్లులు చెల్లెలు వారి ప్రతిభను కనపరుస్తూ ఉన్నారు. వారందరినీ ముఖ్యమంత్రి గారు అభినందిస్తూ కొద్దిసేపట్లోనే వేదికపైకి వస్తారు. ఈరోజు వరంగల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు ఈ వేదిక ఒక పండుగలాగా మన ముందుకొచ్చింది. 4170 కోట్లతో భూగర్భ డ్రైనేజీ, ఎన్నో సంవత్సరాల ప్రజల కళను సాకారం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు ముంపు ప్రాంతాలకు ఏమాత్రం ఇబ్బంది కాకుండా తాగునీటి సరఫరా మెరుగుపరచడం, నీటి వనరులకు పునరుజ్జీవం కల్పించడం, జలాశయాల నిర్వహణ, బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపకల్పనతో పాటు విద్యుత్తు, టెలిఫోను, కేబుల్, ఇంటర్నెట్ లాంటి సేవలకు ఆటంకం కలగకుండా ఈ భూగర్భ డ్రైనేజీ అనేది మరి మన వరంగల్ నగర ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇక మెగా టెక్స్టైల్ పార్క్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అనేది ఒక తెలంగాణకో భారతదేశానికో కాదు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఇతర దేశాలకు సైతం ఎక్స్పోర్ట్ క్వాలిటీ మన నేతన్నలు, మన చేతివృత్తి కళాకారులు చేయబోయే ఒక అద్భుత శ్రమక్షేత్రం. అది శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు.